మనం చేసుకున్నదే. స్వధర్మాన్ని పక్కన పెట్టడం వల్ల మనకి శిక్ష వస్తుంది. 30-35 ఏళ్ళైనా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. అప్పుడు పిల్లల పూట కష్టం, దాని తగ్గట్టు చెత్త తిండి, దాని తగ్గట్టు కాలాన్ని గుర్తించలేకపోవడం, ఏ అర్ధరాత్రి 2ంటికి 3ంటికి పడుకోవడం, పొద్దున 10ంటికి లేవటం. నాడీ వ్యవస్థ అంతా సూర్యచంద్రులతో అనుసంధానమైంది, నీకు తెలియట్లే. అది దారి తప్పింది. అది సూర్యుడు చంద్రుడు నాడీ వ్యవస్థకి అధిపతులుగా ఉంటారు. హోరాశాస్త్రం తెలిస్తే తెలుస్తుంది నాడులకి దానికి ఉన్న సంబంధం ఏంటనేది. నాడీ వ్యవస్థ తప్పింది. చూడటానికి గుర్రంలాగా ఉంటాడు, బాగా బలంగా బరువులో ఎత్తుంటారుగా ఆ ఊ అనుకుంటూ, కండలు తిరిగి ఉంటాడు, లోపల డోళ్ళ ఏముండదు. ధర్మాచరణ అంటే నీకు వెకిలితనంగా ఉంది, ఇప్పుడు అనుభవిస్తావు. నువ్వు చూడటానికే ఎందుకు పనికిరావు. నోరు విప్పితే అక్షరం తెలియదు, అక్షరతత్వం తెలియదు, స్వధర్మం పట్ల ఆసక్తి లేదు నీకు. వైద్య శాస్త్రం నాయన, అద్భుతమైనటువంటి ఆయుర్వేదం. పాపం ఎన్నో సంవత్సరాలు చదువుకుని సరైన ఆదరణ లేక మా పిల్లలు ఈ వృత్తిలో వద్దనుకుని వాళ్ళని కూడా సాఫ్ట్వేర్లుగా మార్చారు ఆయుర్వేద శాస్త్రజ్ఞులు, బ్రాహ్మణులు, వేదాధ్యయనం చేసినటువంటి ఘనాపాఠీలు కూడా పిల్లల్ని ఇందులో జీవనాధారం లేదు, ఎందుకీ దరిద్రం, తిండి పెట్టని కాడికి ఏ విద్య అయితే ఏంటని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లుగా మారుతున్నారు. ఇంకా 100 సంవత్సరాల తర్వాత ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. స్వధర్మాన్ని కాపాడుకోకపోతే పూర్తిగా పరిహాసమే. ఆడిస్తున్నారు మనల్ని అవతల దేశాల వాళ్ళు, తెలుసుకోవటంలే. నీ తల్లి నీ తండ్రి మాత్రమే నాయన తల్లిదండ్రులు నీకు దేవతలు, పార్వతీ పరమేశ్వరులు. నీ తల్లి చదువుకోకపోయి ఉండొచ్చు, ఎడిదే ఉండొచ్చు, సరిగ్గా ఫ్యాషన్గా జుట్టు దువ్వుకొని చేదకపోవచ్చు, కానీ నీ తల్లి నీకు పార్వతి. అవతల పక్కింటాడు టిప్ టాప్గా ఫ్రాకు గౌన్లు వేసుకుని బాబుడేరు ఉంటే అమ్మా అని దాన్ని పిలిస్తే చండాలంగా ఉంటుంది. నీ కన్న తల్లే నీకు దేవత, నీ తండ్రే ఈశ్వరుడు. నువ్వు పుట్టిన భూమే స్వర్గం, దీన్ని మించింది ఇంకోటి లేదు. నీకు ఈ సంస్కారాన్ని ఇస్తున్నారే పురోహితులు చాలీచాలని జీతాలతో, అట్లాగే వారు వృత్తిని మాత్రం వదలకుండా అడ్డుపెట్టుకున్నారు. వాడు మిగతా వాళ్ళంతా లక్షలు సంపాదిస్తున్నారు, సాఫ్ట్వేర్లంతా. మేము ఇచ్చే 10,000కి 12,000కి అట్లాగే అంటుపెట్టుకున్నారు. ధర్మాచరణ గుడికి రావటం నేర్పితే ఎవరో ఒకరు మహానుభావులు ఏదో ఒక 2 ముక్కలు చెప్తారు, తెలుస్తుంది నీకు. ధర్మాన్ని సదా కాపాడుతున్నారు వీళ్ళు. మీరు మాత్రం వదిలేశారు హ్యాపీగా బతికేద్దామని. ఎలా హ్యాపీగా బతుకుతావు? ఎవడు ధర్మాచరణ చేస్తున్నాడు వాడు మాత్రమే హ్యాపీగా ఉంటాడు, మిగతా వాళ్ళు ఉండరు, పరిగెత్తూనే ఉంటారు వాళ్ళు. కూర్చుంటే తెలుస్తాయి విషయాలు. స్మృతౌ శాస్త్రే వైద్యే. ఆయుర్వేదం ఇందులో మనకి ప్రాకృతికం ఒకటి, జల వైద్యము, మృత్తికా వైద్యము, కిరణ వైద్యము. ఇందులో మళ్ళీ వస్తి కర్మ, ధౌత కర్మ, వస్త్రధౌతి, పవనధౌతి, జలధౌతి, శరీర శుద్ధి చేస్తారు ఆయుర్వేదంలో. అద్భుతాలు ఇవన్నీ కూడా. నేచర్ క్యూర్ అంటూ పెట్టారు కానీ అంత ప్రాపర్గా లేదు, అది సరిగ్గా లేదు. అది జల వైద్యము, మృత్తికా వైద్యం. వీడికి వచ్చిన రోగం నీటితోనే వైద్యం చేయవచ్చు మనం, నీళ్లతోనే. ఆ నీరు నీరే ఉండాలి, ఎంత వెచ్చదనం ఉండాలి, ఎంత చల్లదనం ఉండాలి, వీడికి వచ్చిన వ్యాధి అంటే ఏ సమయంలో వచ్చింది, వాడి జాతకం అన్ని లెక్కేసి చెప్తారు. బాగుంటుంది శాస్త్రం. గుళికలు, వేర్లు, బెరడు, చెట్టు బెరడు, ఆకులు అన్ని వైద్యమే. పచ్చకామెరలు వచ్చింది వీడికి, నేల ఉసిరికని ఉంటుంది, దాన్ని ఇట్లా పిండి ఒక 3 చుక్కలు పోస్తే 3 పూట్లకి తగ్గిపోతుంది, ఎంత కామెరలైనా సరే. దానికి అలోపతిలో మందులు లేవు, చాలా వాటికి మందులు లేవు అలోపతిలో. వాళ్ళు మళ్ళీ ఆయుర్వేదానికే వస్తారు, మనకు చెప్పరు. ఈ పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి కదా, మెడినోవా, అపోలో, బోల్డ్ ఉన్నాయి ఆసుపత్రులు. హైదరాబాద్లో అయితే స్వర్గాలే, లోపలికి వెళ్తే అంత బాగుంటాయి అన్ని కూడా. తెల్ల డ్రెస్లు వేసిన అద్దాల మెడల్లో టిప్ టాప్గా ఉంటారు, లక్షల్లో లాగేస్తారు ప్రాణాలతో సహా. జాండీస్కి మందు లేదు అలోపతిలో. మన దగ్గర మల్లెపల్లిలో ఉన్నాడు బాబు, పోయినాడు, అందరు ఎక్కడికి పోతారు. 3 సార్లు పోస్తాడు పసలు, అంతే. పచ్చం ఉండాలి, ఏది పడితే తినకూడదు, ఆయిల్ తినకూడదు. ఆయిల్, జిడ్డు, నూనె పడకుండా ఉంటుంది. పచ్చాలు చెప్తారు, తీయాలి.
అదే కోరంటీ హాస్పిటల్ ఉంది మనకి, ఫీవర్ హాస్పిటల్ అని, ట్రాపికల్ ఫీవర్ హాస్పిటల్ అని నల్లగుంటలో. వెళ్ళి చూడండి, పచ్చగా డ్రాగన్ లాగా ఉంటారు. డ్రాక్యులా సినిమాల్లో అట్లా పచ్చగా ఉంటాయి కళ్ళు. ఒక్కొక్కడు వ్యాక్సిన్లు ఎక్కిస్తూనే ఉంటారు సెలైన్లు, ఎన్నాళ్ళు వాళ్ళు చచ్చేదాకా. అది పోదు రోగం. ప్రైవేట్ ఆసుపత్రి వెళ్తే వాడి ఆస్తి అంతా అమ్మాల్సిందే. వైద్యం లేదు అక్కడ వాడి దగ్గర. వాడికి చెప్పుకోవడానికి సిగ్గు. ఆయుర్వేదం తీసుకోండి అని చెప్పడు వాడు. డబ్బు ఉంటే లాగేస్తాడు. గవర్నమెంట్ ఆసుపత్రి అయితే పడి ఉంటాడు అంతే. మన దగ్గరే ఉంది దాని ఔషధం. ఏ వ్యాధి అయినా ఆయుర్వేదంతోనే నయం అవుతుంది, శరీరానికి హాని చేయకుండా. అలోపతిలో అలా కాదు. దీన్ని తగ్గిస్తే కొత్త రోగం ఒకటి వస్తుంది. ఆ మందులు అలా ఉంటాయి. మాత్రలు వేసుకుని వేసుకుని దాని రెసిడ్యూ ఏదైతే ఉందో కిడ్నీస్ బ్లాక్ చేస్తాయి. తర్వాత కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి వాడికి. అంతే, డయాలసిస్. ఇక సంచి మోసుకుంటూ తిరగాల్సిందే రోజు మార్చి రోజు. మేము బతికించేస్తున్నామని డ్రామాలు ఆడుతున్నారు, నరకం చూపిస్తున్నారు. డైరెక్ట్గా ఎముడే పంపించాడు వీళ్ళని, వాళ్ళ కింకర్లు అందరినీ కూడా, కింకర్ని తెల్ల డ్రెస్సులు వేసి. మనం వాళ్ళనే నమ్ముతాం. మన శాస్త్రాల్ని, మన ధర్మాల్ని, మన వైద్యాల్ని, మన ఆచారాల్ని, మన పూర్వీకుల్ని, మన తల్లిదండ్రుల్ని, మన కన్న భూమిని నమ్మం. ఇక్కడికన్నా అమెరికా బాగుందిట. అమెరికాలో 10 ఏళ్ళు ఉద్యోగం చేసేది, అక్కడ సెటిల్ అయ్యాడు, గ్రీన్ కార్డు వచ్చింది, పిల్లలు పుట్టారు, పిల్లలు స్కూల్లో వేశారు. ఇక చాలే సంపాదించిన. ఇండియా వస్తే ఆ పిల్లలు ఇక్కడ ఉండరు, మేము ఇక్కడ ఉండం పోలేదు. అక్కడ అలవాటు అయిపోయింది. పిల్లల కోసం తప్పనిసరిగా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఈ దేశం అంటే గౌరవం లేదు నీకు, ఈ భూమి అంటే గౌరవం లేదు, ఈ పెద్దలంటే గౌరవం లేదు, ఈ ధర్మాల గౌరవం లేదు. బతికేస్తున్నావు. ఎందుకు బతుకుతున్నావు కారణం తెలియదు నీకు. ఒక కారణం ఉండాలి కదా, గమ్యం ఉండాలి కదా. మనం ఎక్కడికి చేరాలి? మన జీవన యాత్ర ఎక్కడి దాకా చేరాలి? పరమాత్మ కదా చేరాల్సింది. కైలాసమో, వైకుంఠమో, గోలోకమో, మణిపురమో ఏదో ఒకటి ఉంటుంది కదా. పరమాత్మను చేరుకోవటమే ఉద్దేశం మానవ దేహానికి. అసలు ఆ ఉద్దేశం పక్కన పెట్టేసి బతికేస్తున్నారు. తినటం కోసం బతుకుతున్నారు, బతకడం కోసం కుదర తింటున్నారు. వేరే అర్థం ఏం కనపట్లేదు. స్మృతౌ శాస్త్రే వైద్యే, వైద్య శాస్త్రంలో మనకి ఆయుర్వేదం మణి వైద్యం, రత్న వైద్యం అంటారు. రత్నాలు ధరించటం వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతాయి. జమాలజీ. ఏ రాయి పెట్టుకోవాలి, బంగారంలో పెట్టాలా, వెండిలో పెట్టాలా, పంచలోహాల్లో పెట్టాలా, ఆ శాస్త్రం అధ్యయనం చేసిన వాడు చెప్పాలి. పచ్చరాయి పెట్టుకోవాలా, ఎర్రది పెట్టుకోవాలా, కెంపు పెట్టుకోవాలా, వజ్రం పెట్టుకోవాలా, నీలం పెట్టుకోవాలా, నీకు వ్యాధిని బట్టి రాయి నిర్ణయం జరుగుతుంది. వ్యాధికి ఒక రంగు నిర్ణయం అయిన తర్వాత ఆ రంగు నీ జాతకానికి పనికొస్తుందో లేదో కూడా చూస్తాడు. నువ్వు పుట్టిన నక్షత్రానికి అది విరుద్ధం, ఇది పెట్టకూడదు. ఏ రాయి అయినా 4 క్యారెట్లకి మించి ఉండకూడదు శరీరం మీద. ఒరిజినల్ అయి ఉండాలి, డూప్లికేట్లు పెట్టుకోకూడదు. ఒరిజినల్ పచ్చ 1 క్యారెట్ దాదాపు 30,000, 25,000, 30,000 తక్కువ రాదు. వీళ్ళంతా 1000కి 500కి అమ్ముతున్నారు ఒట్టిరాళ్ళు అవన్నీ కూడా. రత్నశాస్త్రం శరీరానికి ప్రకాశాన్ని ఇస్తుంది, వ్యాధుల్ని నయం చేస్తుంది, శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. రత్నాలు శరీరం మీద ఉంటే, నవరత్నాలు. అయస్కాంత వైద్యం, అయస్కాంతం పెట్టి శరీరంలో ఉండే వ్యాధుల్ని లాగేసే విధానం ఉంటుంది ఒకటి, అయస్కాంత వైద్యం. అవన్నీ బ్యాన్ చేశారు, కోర్టు బ్యాన్ చేసింది మనకి. ఎందుకు బ్యాన్ చేసిందంటే ఉన్నారు కదా ఈ ఫార్మాకి మందులు అమ్ముకోవడానికి కోసం, ఇవన్నీ తప్పు అనేసి నిరూపించేందుకు. మనకి అన్నెసరీ టాపిక్ అయినా కూడా విధానం అయితే ఇది. రేకి అని మహాపురుషుల సాధకులకి మన సూక్ష్మ శరీరంలో నిద్రా స్థితిలో ఉండేటువంటి మన పూర్వకర్మ ఫలాలైనటువంటి బ్యాక్టీరియా గాను, వైరస్ గాను ఉంటాయి. కంటికి కనిపించవు, సూక్ష్మంగా ఉంటాయి. అవి వాళ్ళకి కనపడతాయి. కాబట్టి పెద్దల దర్శనం చేసుకున్నప్పుడు వారు ఇలా ఆశీర్వదించటమో, ఇలా తీసి విసిరేయటమో, లేదా వారి యొక్క సాధనా తరంగాలకి భయపడే అవి శరీరాన్ని వదిలి వెళ్ళిపోవటమో జరుగుతూ ఉంటుంది. అది అందుకని ఆశ్రమాల్లో అందరూ వెళ్తుంటారు, వాళ్ళ సాధనా బలం అది. అయస్కాంత వైద్యం, భూమి అయస్కాంత క్షేత్రం ఇది.
ఆకర్షిస్తూనే ఉంటుంది. భూమి మీద ఉండే శరీరాలు కూడా అంతే, మనకి అంతే శక్తి ఉంటుంది, మనం గమనించట్లే. రత్న వైద్యము, అయస్కాంత వైద్యము, జల వైద్యము, అగ్ని వైద్యము. రోగాలు వస్తే అట్లకాడ కాల్చి వాత పెట్టేవాళ్ళు బొడ్డు మీద. ఇప్పుడు అవన్నీ మూర్ఖ పద్ధతి అని చెప్పేసి తీసేశారు, ఎవరు ఆచరించట్లే. వాతలు పెడతారు, ఇక్కడ తగ్గిపోతుంది. నాభి కేంద్ర స్థానం శరీరానికి. స్టెమ్ సెల్ ఇప్పుడు సైన్స్ చెప్తున్నారు, మనకు చదివిస్తున్నారు. నువ్వు చదివించేది మా ఊర్లో చిన్న మంగళాయనికి ఉంటాయి ఇవన్నీ విద్యలు, వాళ్ళే చేస్తారు. మంగళి చాకలి వీళ్ళు చేస్తారు, నాభి బొడ్డుతాడు కట్ చేసడం. వాళ్ళకి తెలిసింది ఇప్పుడు అమెరికా చదువుకుంటున్నారు. దౌర్భాగ్యంగా పోతుంది. బొడ్డు దగ్గర వాతలు పెడతారు కాల్చి, అన్ని రోగాలు పోతాయి దానికి. అవును, అస్తం చదివి ఉండాలి, తెలిసి ఉండాలి. అది చదివితే వచ్చేది కాదు, మన దగ్గర సేవ చేయాల్సింది పోయి. ఒక పరిచయం మాత్రమే. మన అద్భుతమైన శాస్త్రాల్ని మనం నిర్లక్ష్యం చేసుకుని మాయమైపోతున్నాయి అన్నీ కూడా. నేర్పేవాడు లేడు, నేర్చుకునేవాడు లేడు. నేర్చుకునేవాడు ఉంటే నేర్పేవాడు ఎట్లాగైనా వస్తాడు. ఎవరు రాకపోతే నేర్పేవాడు బతికి వెళ్ళదు కాబట్టి వాడు వదిలేస్తాడు విద్యని. రత్న వైద్యము, జల వైద్యము, అగ్ని వైద్యము, మృత్తికా వైద్యం. జీవనదులు ఏవైతే ఉన్నాయో, గంగా, యమున, సరస్వతి లాంటి జీవనదులు, వాటి ఒడ్డున ఉండే ఒండ్రు మట్టి, అది శరీరం అంతా చక్కగా పూజేసుకుని సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో 4:30-5 ఒళ్ళంతా పోసుకుని సూర్యుడికి అభిముఖంగా నిలబడి స్తోత్రమో జపమో పారాయణ చేస్తూ ఉండాలి. ఉషోదయము, అరుణోదయము, సూర్యోదయము 48 నిమిషాల ముహూర్తంతో డిస్టెన్స్ ఉంటుంది. టైము 2 గంటల పాటు అయిన తర్వాత తనకు తానుగా ఎండిపోయి రాలిపోతుంది అది. ఆ మట్టి, ఆ మట్టిలో ఉండే దివ్యౌషధాలని శరీరంలోకి వచ్చి వజ్రకాయంగా మారుతుంది వాడికి. ఏ రోగం రాదు వాడికి ఎప్పుడు కూడా. మృతికా వైద్యం నదుల మట్టికే ఉంటుంది, మిగతా మట్టికి ఉండదు అది. జల వైద్యం, నదుల్లో స్నానం చేయాలి. ఇది వరకు అందరూ స్నానం అంటే నదీ స్నానమే, ఉత్తమం నదీ స్నానంచ తటాకంతు మధ్యమం. నదీ స్నానమే శ్రేష్టమైనటువంటిది. నదులకి దూరంగా మనం ఇళ్ళు కట్టుకుని నగరాలు డెవలప్ చేసుకుంటున్నాం మనం. దాంతో ఏంటంటే నదికి మనం దూరయ్యాం, మనకి నది దూరం అయిపోయింది. నదీ స్నానం కుదరదు. కనీసం ఏడాదికి ఒకసారి వెళ్తున్నావా? అది లేదు. తీర్థయాత్రలకు వెళ్ళాం, ఏం చూస్తావు, అదే లింగం కదా, ఇక్కడ కూడా మన గుళ్ళు కూడా ఉంది, ఆ పత్రం. వెళ్ళాం. కనీసం పుష్కర స్నానం వల్ల చేయండి నాయన. నదీ స్నానం వల్లనే నాడులని శుద్ధి చెందుతాయి. 72,000 నాడులు కూడా పని చేసి 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 అరిగిపోతూ ఉంటాయి. అవి పూర్తిగా అరిగిపోతే వృద్ధాప్యము, పని చేయకపోతే మరణము. నాడులే పనిచేస్తున్నాయి మనల్ని. ఆ నాడీ శుద్ధి కోసమే నదీ స్నానాలు, పూజ, పునస్కారము, పెద్దల ఆశీస్సులు, ఇవన్నీ కూడా నాడీ శుద్ధి కోసం. వైద్యము, మృత్తికా వైద్యము. గురువు యొక్క వాక్కులు కూడా వైద్యమే. లోపల ఉండేటువంటి వ్యవస్థని మారుస్తాడు తన వాక్కులతో, పదవైన వాక్కులతో. లోపల ఉండే అల్లకల్లోగా ఉండే ఆలోచనల్ని మారుస్తాడు, సరైన డైరెక్షన్లో పెడతాడు. నీకు సంపద రావటానికి, సంపద పోవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, అనారోగ్యం నీ ఆలోచనే కారణం. ఏదైనా అనిపించింది కాబట్టి నువ్వు తిన్నావు కాబట్టి రోగం వచ్చింది. నీ ఆలోచన. గురువు తన వాక్కులతో ఇటువంటి ఆలోచనలు మారుస్తాడు. గురువు యొక్క వాక్కుల ద్వారా కూడా. ఇక అలోపతిలో ప్రధానంగా ఉండేది నొప్పి నివారణ మందులు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అనస్థీషియా, మత్తునిచ్చేటువంటివి, జ్వర నివారణమైనటువంటివి, జ్వరాన్ని పోగొట్టేవి, టెంపరేచర్ని కంట్రోల్ చేసేటువంటివి, రక్తశుద్ధి చేసేటువంటివి, బ్లడ్ ప్యూరిఫైర్స్. ఉండే రకాలు ఇన్నే ఉంటాయి. అవి దానికే రకరకాల కంపెనీలు వేర్వేరు పేర్లు పెట్టి వేర్వేరు రూపాల్లో మనకు అమ్ముతూ ఉంటారు. ఉండేది అవే. రక్తశుద్ధి, బ్లడ్ ప్యూరిఫైర్స్, టానిక్స్, బలాన్ని ఇచ్చేటువంటివి, జ్వరాన్ని తగ్గించేటువంటివి, మత్తునిచ్చేటువంటి అనస్థీషియా. ఇలా అలోపతిలో వ్యవస్థ. దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోయాం మనం. వేగంగా వేగం మనకి ఇంత దారి తీసింది. రోగం నిదానంగా తగ్గాలి. ఎప్పుడైతే అలోపతి వ్యవస్థ అంతా కూడా అల్లకల్లోలం చేస్తుందో, డాక్టర్ హానిమన్
హోమియోపతి స్టార్ట్ చేశాడు ఆయన సొంతంగానే ఆలోచించి వ్యాధి తీయగా నిదానంగా తగ్గాలి. అందుకనే హోమియోపతిలో పిల్స్ అన్నీ కూడా పొటెన్సీలో ఉంటాయి. 30 పొటెన్సీలో ఇస్తారు. చిన్నగా తీగా ఉంటాయి మాత్రలు, చిన్న గుళికలు. ఇవి తగ్గిస్తాయంటే తగ్గిస్తాయినా. హోమియోపతి ఒక వైద్యం, అలోపతి ఒక వైద్యం, ఆరోగ్యం ఒక వైద్యం అలోపతి, ఆయుర్వేదం ఒక వైద్యం, యునాని ఒక వైద్యం. ఇలా వైద్య శాస్త్రాలు అనేకం ఉన్నా కూడా ఏది కూడా నేను అధ్యయనం చేయలేదు పరమాత్మ. కాబట్టి నేను కనుక వైద్యం పెడితే నా చేతి మాత్రం వైకుంఠ యాత్రే. మాత్రం ఇచ్చానంటే పోతాడు వాడు. కాబట్టి దాని జోలికి పోలేదు నేను. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పణితో. పోనీ శకునం చెప్దామా? ఇవన్నీ వృత్తులు, శకునాలు చెప్తారు. గ్రామాల్లో ఊర్లలో ఇప్పటికీ ఉన్నారు పాపం. గడపట్లేదు కానీ ఏం చేస్తారు, వేరే నేర్చుకోలేదా? ఇదివరకు బాగానే ఉండేది శకున శాస్త్రం. బల్లి పడిందా, ఇటు పడిందా, నెత్తి మీద పడిందా, కడుపు మీద పడిందా, మోకాల మీద పడిందా, పాదం మీద పడిందా, దాని ఫలితం ఏంటో చెప్తారు. ఆవు ఎదురొచ్చిందా, శుభశకనం. భర్త చనిపోయిన స్త్రీ తెల్లజీర కట్టుకుని కొంగేసుకుని ఎదురొచ్చిందా, బయటికి వెళ్తుండగా నాశనమే. ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడా, కార్యం కిరికిరియే. ఖాళీ కుండ తీసుకుని ఎదురుగా ఒక ఆవిడ వస్తుందా, ఫెయిల్ అనేది. శకునాలు చెప్తారు ఇలా. పిల్లి కుడి నుంచి ఎడమ వైపుకి వెళ్ళిందా, పోయినట్టే. కాకి కావు 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 అని వస్తున్నా, ఇంటికి వచ్చి పదే అరుస్తుందా, ఎన్నిసార్లు ఉన్నా ఎవరో రాబోతున్నారు చుట్టాలు. చాలా ఉన్నాయి. పెద్ద శాస్త్రం ఇది, శకున శాస్త్రం. ఒక 5 సంవత్సరాలు అధ్యయనం చేయాల్సి వస్తుంది, ఊరికేం లేదు అది. అది చదవలేదు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత. ఇక కవిత్వం చెప్దామా? ఇవన్నిటికన్నా కష్టం అది. భాష మీద పట్టు ఉండాలి, అక్షర స్వరూపం తెలిసి ఉండాలి, పురాణాలన్నీ కూడా పరిచయం అయి ఉండాలి. ఏ పాత్ర ఏమిటి ఏంటి, ఏ గ్రంథం ఎవరు రచించారు అన్ని తెలిసి ఉండాలి. ఆసువుగా చెప్పగలగాలి కవిత్వం. భావం ఉన్నతంగా ఉండాలి. పాత్రోచితంగా పాత్రని వర్ణించగలిగి ఉండాలి. ఆ స్ఫురణాశక్తి ఉండాలి, సామర్థ్యం ఉండాలి, వ్యాకరణం తెలిసి ఉండాలి, మధురంగా ఉండాలి వాక్కు. కవిత్వం చెప్పడం అంత సులువు కాదు. చాలా శాస్త్రాలు అధ్యయనం చేస్తే తప్ప రాదు అది. ఛందస్సు తెలిసి ఉండాలి ప్రధానంగా. ఛందోశాస్త్రం తెలియకుండా కవిత్వం చెప్పలేరు. వ్యాకరణం చక్కగా తెలిసి ఉండాలి, అధ్యయనం చేయాలి వ్యాకరణం. భాష మీద తగిన పట్టు ఉంటే తప్ప కవిత్వానికి పనికిరాదు మన వాక్కు. కాబట్టి అది నా వల్ల కాదు పరమాత్మ, కవిత్వం చెప్పలేను నేను. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పణితౌ. పోనీ 4 పాటలు పాడి బతికేద్దామా? ఇవన్నీ బతకలేని ఒక వ్యక్తి యొక్క భావాలు చెప్తున్నాడు శంకర భగవత్పాదులు వారు మనకి. జీవనయాత్ర అవసరమయ్యే, సంసారం అయ్యే, పిల్లలు ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టకపోతే ఊరుకోరు కదా. సో ఏదో ఒక విద్య ఉంటే తప్ప ఇందులో ఇక్కడ ఈ విశ్వంలో బతకలేం మనం. ధనార్జనకి ఏదో ఒక విద్య ఉండాలి, ఏదో రూపంలో. విద్య అనేది అవసరం నీకు, ఏ విద్య ఉంటాయి. సో ఆ విద్యలు ఏంటి అది ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాం మనం. శకున కవిత గాన పణితో 4 పాటలు పాడదామా? మనం గొంతెత్తితే గాడిదలు కూడా పారిపోతాయి. ఆ లెవెల్ మనం కంటాం. మంద్ర మధ్యమ తారా స్థాయిల్లో చక్కగా పాడగలిగి ఉండాలి. హార్మోనియంలో 22 రీడ్స్ ఉంటాయి. రీడ్స్ అంటారు వాటిని. హార్మోనియం మనది కాదు, జర్మనీది. మనది వీణ. కానీ అందరూ హార్మోనియం పడి పడ్డారు. 22 రీడ్స్ ఉంటాయి అందులో. ఆ 22 రీడ్స్లో మంద్ర స్థాయిలోను, మధ్యమ స్థాయిలోను,
తారాస్థాయిలోను 3 ఏళ్ళు 21 ఉంటాయి, 22 టాప్. అది ఇందులో సరి గ మ ప ద ని అనేటువంటి 7 అక్షరాలు, 3 ఏళ్ళు 21, అది లెక్క. స స సా 3 రకాలుగా వేరుగానే ఉండాలి. నా కంఠం అందుకు పనికిరాదు. అవి సంగీతం అనేది ఎక్కువగా గంధర్వులు, కిన్నెరులు, నారదులు, తుంబురులు వీళ్ళు గానం చేశారు ఇది మన పురాణాల్లో. తర్వాత ఇప్పుడు దానికి నానా రంగులు అద్ది అనేక రకాల సంగీత వాయిద్యాల్ని, పాశ్చాత్యుల్ని అందరినీ కూడా కలగలిపి అది ఏం సంగీతం చెప్పలేని స్థితికి వచ్చేసింది. చూస్తే బాగానే ఉంటాయి, అందరికీ బాగానే ఉంటాయి. ఆ పాడటం అనేది భగవంతుడు ఇచ్చేటువంటి ఒక వరం, అందరికీ కాదు. ఏమీ సంగీతం నేర్చుకోకపోయినా కూడా అద్భుతంగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆ బాబతే, ఏం రాదు ఆయనకి, ఏ సంగీతం నేర్చుకోలే, కంఠం బాగుండేది. ఒకసారి ట్యూన్ వినిపిస్తే అదే మాదిరి పాడేసేవాడు చిన్నప్పటి నుంచి. అతనికి ఆ కళ అతనిలో భగవంతుడు వరం ఇచ్చాడు. అతనికి మద్రాసు వెళ్ళాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. అప్పుడప్పుడు అక్కడ తమిళనాడు ప్రాంతం అంతా పాటలు పాడటం, పెళ్లిళ్ళలో పాటలు పాడిస్తుంటారు, ప్రోగ్రాం పెడతారు. సో అది చూసుకుని అక్కడ పాడటం పాడుతూ బాగా సంపాదించాడు. సినిమా ఫీల్డ్కి రాకముందే కారు, ఇల్లు అని కొనుక్కున్నాడు ఆయన. అంత డిమాండ్ ఉండేది ఆయనకి, అంత చక్కగా పాడతాడు మధురంగా ఆయన. కంఠం ఇచ్చాడు భగవంతుడు, అది వరం, అది అందరికీ రాదు. మనం పాడితే 2 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది మొత్తం అంతా, స్టేజ్ అంతా కూడా. మధ్య, మంద్ర, తారాస్థాయిలైన 3 స్థానాలు. ఈ 3 స్థాయిల్లో కూడా చక్కగా పాడగలగాలి. ఎవరికైతే ఇక్కడ కంఠం మీద 3 రేఖలు ఉంటాయో వాడు పాడగలుగుతాడు 3 స్థాయిల్లో కూడా. అందరికీ ఉండవు, సాముద్రిక లక్షణం అది, అంగ సాముద్రికం శాస్త్రం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పణితౌ. మనకి కర్ణాటక సంగీతం, అవతల ఉత్తరాది వాళ్ళకి హిందుస్థానీ సంగీతం, 2 వేరు. కర్ణాటక సంగీతం అనేసరికి ఇప్పుడుండే కర్ణాటక అనుకుంటారు చాలామంది, కాదు. దానికి పేరు మాత్రమే కర్ణాటక సంగీతం అనేది. దీంట్లో బాగా కృషి చేసినటువంటి వాళ్ళు త్యాగయ్య, ముత్తు దీక్షితుల వారు, వీళ్ళు చాలా కృషి చేశారు. అందులో అందరికన్నా ముందు వీళ్ళు త్యాగరాజు గారు. తన్మయత్వం తారాస్థాయికి జరిగింది ఆయన భక్తి రాముడి మీద. భగవంతుడు ఇచ్చిన వరం అది. ఆ సప్తస్వరాల్లో 72 మేళకర్తలు, మిగతావన్నీ జన్యువులే. సంగీతం అనేది భగవంతుడు ఇచ్చేటువంటి వరం, ఉపాసన, నాదోపాసన. అది చేస్తే తప్ప సాధ్యం కాదు. మనం దాని గురించి మాట్లాడటం కూడా అవసరం, మనకి ఆ స్థాయి లేదు. కాబట్టి పరమాత్మ పాడటం నా వల్ల కాని పని. దానికి పాటలు పాడి మెప్పించి కాస్త భుక్తి మార్గం చేసుకుందామంటే అది నా కంఠానికి అసలు సరిపోదాయి. అది స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే చతుర. ఇక పోనీ పురాణాలు చెప్దామా? ఈ పైన చెప్పిన అన్నిటికన్నా ఒక అసలు పురాణం చెప్పడం అనేది మొత్తం 18 పురాణాల పరిచయం ఉండాలి. 18 పురాణాలు అధ్యయనం చేయాలి. పరమాత్మని 18 రకాలుగా అధ్యయనం చేశాడు వ్యాసుడు. 18 రకాలుగా ఒకే పరమాత్మని 18 రకాలుగా చూపించాడు, మనకి దర్శనం ఇప్పించాడు. అక్కడి నుంచి చూస్తున్న వాడికి ఒక మాదిరి కనపడతాడు పరమాత్మ, ఇక్కడి నుంచి చూస్తున్న వాడికి ఇంకో మాదిరి కనపడతాడు. శివపురాణం చదువుతుంటే శివుడు మాత్రమే పరమాత్మ, మిగతా వాళ్ళంతా దేవతలు అనిపిస్తుంది. విష్ణు ధర్మోత్తర పురాణం చదివితే విష్ణువు మాత్రమే భగవంతుడు, మిగతా వాళ్ళంతా పరివార దేవతలే కనిపిస్తుంది. దేవి భారతి చదువుతూ ఉంటే అమ్మవారు మాత్రమే, మిగతా వాళ్ళంతా పరివార దేవతలు. గణేష్ పురాణం చదువుతూ ఉంటే బ్రహ్మాండ మానవుడు గణపతి,
ఈ శివపార్వతుల కన్నా ముందే ఉన్నాడు. ఆవిర్భూతంచ సృష్ట్యాదో ప్రకృతి పురుషాత్ పరాత్. ఈ ప్రకృతి పురుషుల కన్నా ముందే ఉన్నాడు వినాయకుడు. గణేశ పురాణం చెప్తోంది. కుమార సంబంధం అయితే కుమారస్వామి విశ్వానికంతా అధిపతి. అది మాత్రమే చదివితే వాడే అనిపిస్తుంది, మిగతా వాళ్ళ దేవతగా అనిపిస్తుంది. 18 చదివితే అప్పుడు తెలుస్తుంది పరమాత్మ ఒక్కడే అని. అంతా చూసిన వాడు మౌనం అయిపోతాడు. ఏదన్నా ఒకటి చూసేవాడు వాదిస్తూనే ఉంటాడు. వాడు ఇదే కరెక్ట్ అంటాడు, నేను చెప్పిందే కరెక్టు, నా మతమే కరెక్టు, నా గ్రంథమే కరెక్టు, నేను చదివిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అంటుంటాడు. ఈ కొద్దిగా చేసిన వాళ్ళు ఇంత ఏమి తెలియకుండా ఉంటే మౌనంగా వింటాడు వాడు. అజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ నిర్విదగ్ధం బ్రహ్మాపి నరంజేతి. బాగా తెలిసిన వారితో చక్కగా ఉంటుంది సంభాషణ. సంభాషిస్తున్నటువంటి విషయాన్ని ఇద్దరు కూడా చక్కగా వాదించగలుగుతారు, చెప్పగలుగుతారు, మాట వినగలుగుతారు. వినే వాళ్ళకి కూడా ఆనందం కలుగుతుంది. ఆ విషయం అంత రంజకత్వం ఇస్తుంది. ఏమీ తెలియని వాడికి కూడా అంతే మధురంగా ఉంటుంది. చెప్తూ ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. ఈ సగం తెలిసిన వాళ్ళు ఉన్నారే, వాడికి ఎవడు చెప్పలేడు. వాడిని పుట్టించిన బ్రహ్మ కూడా వాడిని నచ్చలేపలేడు. అనుకోరుగా ఈ 10th క్లాస్ ఫెయిలు, 10th డిస్కంటిన్యూ, ఇంటర్ డిస్కంటిన్యూ వీళ్ళు ఉన్నారే మహామేధావులు. పీజీలు చేసిన వాళ్ళు కూడా బోల్తా ఒకటి చేస్తారు. వాళ్ళు తెలివితేటలు అలా ఉంటాయి. పురాణే 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు రాసి వ్యాస భగవానుడు శ్రీ మహావిష్ణువు యొక్క 28వ అవతారం వ్యాసుడు. శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అంశ కలిగిన వాడు. మానవులు ఎవరు చేయలేరు. 18 మహాపురాణాలు. సృష్ట్యాదిలో 100 కోట్ల శ్లోకాల్ని శివుడు విశ్వంలో భావజాలాన్ని శ్లోక రూపంలో ప్రవేశపెడితే దాన్ని గ్రహించిన వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉండే ఋషులు ధారణాశక్తితో ఎవరికి ఎంతందో అంతే అందింది. దాన్ని సింప్లిఫై చేస్తూ వ్యాసుడు ఒక్కొక్క పురాణాన్ని 4000, 5000 శ్లోకాలతో ముగించి 18 పురాణాలు రచించాడు మొత్తం. ఇందులో అన్నిటికన్నా స్కాంద పురాణం అన్నిటికన్నా పెద్దది. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు రాసి మహాభారతం 1,25,000 శ్లోకాలు. ప్రపంచంలో ఇప్పటికీ ఇదే అత్యంత ఉద్గ్రంథం. దీన్ని మించింది ఇంకేది లేదు. ఏ దేశ చరిత్రలో కూడా ఈ గ్రంథం అటువంటి అంత గ్రంథం ఏది లేదు. 1,25,000 శ్లోకాలు సంపూర్ణమైనటువంటిది. అందుకనే పంచమ వేదం అంటారు భారతాన్ని. మనకి ఏ సందేహం, ఏ భావం, ఏ సమస్య, ఏ సంతోషం వచ్చినా దానికి ఒక పాత్ర ఉంటుంది భారతంలో. ఆ పాత్ర ద్వారా తెలియబడుతుంది. 10,000 పాత్రల్ని మించి క్యారెక్టర్స్, 10,000 పాత్రలు మించి భారతంలో ఉంటాయి. ప్రతి పాత్ర ఎక్కడ పుట్టాడు, అక్కడే వాడు ఎందుకు పుట్టాడు, పూర్వజన్మలో వాడు ఏంటి, దానికి కారణం వాడు ఇక్కడ పుట్టాం, వాడు ఎలా పెరిగాడు, ఏం విద్యలు నేర్చుకున్నాడు, కురుక్షేత్రంలోకి వచ్చి ఎట్లా చచ్చిపోయాడు దాకా మొత్తం వివరంగా ఉంటుంది. అద్భుతమైన గ్రంథం. భారతం చదివితే భారతమే చదవాలి. వ్యాసుడు యొక్క గొప్పతనాలు ఇవన్నీ కూడా మానవ మాత్రం ఎవరు చేయలేడు. 18 మహాపురాణాలు, ఉపపురాణాలు, బ్రహ్మసూత్రాలు సన్యాసులకి ఇవన్నీ అవసరం లేదు. బ్రహ్మసూత్రాలు ఇస్తారు. దీక్ష తీసుకోగానే బ్రహ్మసూత్రం చెప్తాడు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటూ సూత్రాలతోనే ఉంటుంది వాళ్ళకి. దాని వ్యాఖ్యానాలు వేరుగా ఉంటాయి. వ్యాసుడే పురాణాలు చెప్పాలంటే ఈ అన్నిటి యందు అవగాహన ఉండాలి. అంత సామాన్యం కాదు పురాణాలు చెప్పడం. ఏదో చిన్న కథ, పిట్ట కథ చెప్పేసి పురాణాలు చెప్పడం కూడా పొరపాటది. ఆ పాత్ర ఎందుకు ఉంది అక్కడ, రాముడు ఎందుకు ఉన్నాడు రామాయణంలో కీలక పాత్ర, రాముడు ఏం చేశాడు, రాముడు రావడానికి కారణం ఏమిటి, ఉండటానికి కారణం ఏమిటి, రాముడు చేసినటువంటి కార్యాలకు అర్థం ఏమిటి అనేది రామాయణం చెప్తుంది. కావ్యం అది మధురంగా ఉంటుంది కాబట్టి కావ్యం అన్నారు. ఆ పాత్రకి అర్థం. కర్ణుడు లేకపోతే భారతమే లేదు. కర్ణుడి పాత్రకి సహస్రకవచుడైనటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు.
చాలా గొప్ప తపస్సు చేసి 1000 కవచాలు పొందాడు. ఎవరు చంపలేరు అతన్ని. సో అందరినీ జయించేశాడు. దేవతలంతా నానా బాధలు పడ్డారు రాక్షసుల వల్ల. ఆ తర్వాత అతని భార్య అయినటువంటి తులసి చాలా మహాపతివ్రత ఆవిడ పాతివ్రత్యంతో వీడు కాపాడబడుతున్నాడు. ఈ దేవతలంతా శివుణ్ణి వేడుకున్నారు వీడిని చంపాలని చెప్పేసి. ముందు ఒప్పుకోకపోయిన తర్వాత అందరూ వేడుకుంటే శివుడు వచ్చాడు. యుద్ధం చేస్తున్నారు. 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు శివుడు. చిత్రంగా అనిపిస్తుంది, ఇంత విశ్వాన్ని సృజించిన శివుడికి వాడితో 1000 ఏళ్ళు యుద్ధం చేయటం అనేది. కానీ వాడికి ఉండే కవచాలు, ఆ కవచం ఏంటి? నమశివాయ కవచం. నమశివాయ నమశివాయ వాడు జపం చేసే ఒక కవచం ఏర్పడింది వాడి చుట్టూ. ఎవరు ఏం చేయలేరు వాడిని. ఆ కవచాలు పోతే తప్ప వాడు చావుడు. యుద్ధం జరుగుతూనే ఉంటుందంటే గెలుపోవటంలో ఏమి ఉండవు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు? ఈ సహస్ర కవచుడి వేషంలో ఆయన భార్య దగ్గరికి వెళ్ళి ఆ భార్య యొక్క పాతివృత్యాన్ని చెడగొడతాడు. ఎప్పుడైతే ఆ పాతివృత్యం పోయిందో అప్పుడు మొదటి కవచం పడిపోతుంది. 999 కవచాలు పోగానే అప్పుడు భయం వేస్తుంది, చచ్చిపోతాను. వాడికి గెలిచిపోతుంది. అది వాడి వరాలు అట్లాగే ఉన్నాయి కదా. ఆ ఒక్క కవచంతో సూర్యుడిని శరణు వేడుకుంటాడు. వెళ్ళి సూర్య భగవాను శరణు వేడుకుంటాడు. సూర్యుడు ఆశ్రయం ఇస్తాడు. కుంతిదేవి ఇక్కడ దూర్వాసుడు సేవ చేసి వరం అడిగితే ఏ దేవత నచ్చుకుంటా ఆ దేవత వస్తాడు, నీకు అనుకూలంగా ఉంటాడు, ఏదంటే ఇస్తాడని వరం ఇచ్చాడుగా. పరీక్షిద్దామని సూర్యుడిని పిలిచింది. సూర్యుడు వచ్చేసాడు. నువ్వు వద్దు నాకు అని చెప్తే వద్దంటే ఎట్లా? పిలిచాక వచ్చాను, ఏదో ఒకటి ఇవ్వలుగా సంతానాన్ని కొడుకుని ఇస్తున్నా అని చెప్పేసి ఆ కొడుకుని, ఎవరు ఆ కొడుకు? సహస్ర కవచుడు. ఒక్క కవచం ఏదైతే మిగిలిందో అదే, వాడే కర్ణుడు. సహజంగా కవచ కుండాలతో పుట్టాడు. క్లుప్తంగానే చెప్తున్నాం ఇది. మనం ఇక్కడ మనకి ఇక్కడ టాపిక్ కాదు. ఒక కారణం ఉంటుంది ఆ పాత్రకి. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామో చెప్తున్నాను నేను, మీరు వింటున్నట్టే కారణం ఉంది. గతంలో ఏదో కారణం, అందుకనే అనుసంధానం అవుతుంది. అది కారణం లేకుండా కార్యం ఎప్పుడూ ఉండదు. పురాణాలు చెప్పడానికి పూర్వాపరాలన్నీ అవగాహన ఉండాలి, ఇప్పుడే చెప్పగలుగుతాడు. అవగాహన ఉండేటవి కాదు, మంచి రూపం కూడా ఉండాలి, మంచి వాక్కు ఉండాలి, మంచి ధారణాశక్తి ఉండాలి, చక్కటి అలవాట్లు ఆచారాలు ఉండాలి. అసత్యం ఆడకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి ద్రవ్యాన్ని ఆశించకూడదు. ఇటువంటి సల్లక్షణాలు ఉన్న చోటనే విద్య నిలుస్తుంది, లేకపోతే నిలవదు. అది వాడు మనకన్నా తెలియనాడు, వాడు మనల్ని బోల్తా కొట్టిస్తాడు, వాళ్ళందరికీ బోల్తా కొట్టిస్తున్నాడు. నాకెందుకు ఇది, నేను కూడా అట్లా చేస్తాను అనుకున్నావు, ఈ విద్య నిలవదు. ఈశ్వరేచ్ఛానుసారంగా కదులుతున్నాయి జీవరాశులన్నీ కూడా. ఎవరికి ఏది ప్రాప్తమో వాడు పొందుతున్నాడు. వాడు నిన్ను మోసం చేస్తున్నాడని నీకు తెలుసు, కానీ మోసం చేస్తున్నవాడే శివుడు. ఆ రూపంలో నువ్వు అట్లా అనుకో. శివుడి చేతిలో మోసపోవడం కన్నా భాగ్యం ఇంకేముంది నీకు? అవగాహన పెంచుకునే కొద్దీ కూడా అణిగిపోతూ ఉంటాయి ఆవేశకావేశాలన్నీ కూడా. నీ చుట్టూ ఉన్న విశ్వాన్ని అర్థం చేసుకునే కొద్దీ కూడా నీ ఏదో చేసేద్దామనే ఆలోచనలు అవివేకం అని తెలుస్తుంది నీకు. నీ చుట్టూ ఉన్న విశ్వం తెలియనంత వరకు ఏదో చేసేద్దాం అనుకుంటావు. ఏం చేస్తావు? నీకన్నా ముందు కొన్ని కోట్ల మంది పుట్టారు నాయన, కొన్ని లక్షల సార్లు పుట్టారు. వాళ్ళు చేసినవి ఏమున్నాయి ఇక్కడ? కేవలం సన్మార్గంలో ఉన్న మహాయోగీశ్వరులు లోక కళ్యాణార్థం ఏవో కార్యక్రమాలు చేసిన వాళ్ళ పేర్లు మాత్రమే కొంతకాలం ప్రకాశిస్తాయి. మిగతా వాళ్ళంతా జదపురుగులే, పుడతారు, తింటారు, పిల్లలు కట్టారు, పోతారు, అంతకని ఏముండదు. సత్యము అదే పరమాత్మ యొక్క స్వరూపం. ఆ సత్యాన్ని అర్థం చేసుకుని ఆ సత్య మార్గంలో ఎవడు వెళ్తున్నాడో వాడే చిరస్థాయిగా ఉంటాడు. శరీరాన్ని వదిలిన వాడు జనం చేత కొనియాడబడుతూనే ఉంటాడు, ఆరాధింపబడుతూనే ఉంటాడు. బ్రహ్మంగారు ఏమి సాధనాపరుడు ఆయన. నిజంగా చాలా మందికి నచ్చదు బ్రహ్మంగారు అంటే. నచ్చకపోవడానికి నీ అవగాహన లోపం. నేను స్వయంగా వెళ్ళి చూశాను ఆయన మఠాన్ని. ఎంత సింపుల్ లైఫ్ గడిపారు. మహాయోగీశ్వరుడు ఆయన. ఎవరి నుంచి ఏం ఆశించలేదు. ఆయన సమాధిలోకి వెళ్ళబోయే ముందు కూడా కార్పెంటర్, ఆయన చెక్క పని చేస్తాడు. కార్పెంటర్ ఆ చెక్క పని చేసి ఆనాటి కూలీ డబ్బులు తీసుకుని
నిత్య దేవతార్చనకి కావలసిన వస్తువులని తెచ్చుకుని దేవతార్చన చేసి వండుకొని తిని నైవేద్యం పెట్టి వండుకొని తిని అప్పుడు సమాధిలోకి వెళ్ళారు. ఎవరిది ఒక్క రూపాయి ముట్టుకోలేదు. సన్మార్గం, సత్యమార్గం అది. రాఘవేంద్రుల వారు సన్మార్గం. ఆయన చూస్తే ఈ బ్రాహ్మణులకు పడేది కాదు పాపం. ఆశ్రమంలోకి వచ్చారు ఆయన. ఎవరు ఈ శిష్యులందరూ ఆయన ద్వేషించేవారు రాఘవేంద్రుల వారిని. పాపం మౌనంగా ఉండేవాడు. ఒక యజ్ఞం జరుగుతోంది. యజ్ఞం జరుగుతుంటే ఈయన్ని కావాలని చెప్పి ఊరించుకోవాలని చెప్పేసి ఆ గంధం అరగదీయడానికి ఒక గంధం చెక్కిచ్చారు. మధువులు కదా, గంధం ఎక్కువ వాళ్ళకి శ్రేష్టం వాళ్ళకి. ఆ నాపరాయిను సాన్రాయిను ఆ గంధం చెక్కిచ్చారు నూరమని. మౌనంగా నూరుతూనే ఉన్నారు. గంధం నూరే కొద్దీ అక్కడ ఉండే వీళ్ళు ఎవరైతే ఈయన మీద ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉన్నారో అందరికీ ఒళ్ళు మంటలు మొదలెట్టింది. తెగ మండిపోతుంది ఒళ్ళంతా కూడా. ఆయన నూరుతూనే ఉన్నారు. సత్యము, సత్యానికి ఉండే శక్తి అది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా విశ్వం మారదు, నువ్వే మారుతున్నావు. నీ బుద్ధి మారుతోంది. నీ బుద్ధి వక్ర మార్గం పట్టింది. లోకం మారిపోయింది, కాలం మారిపోయింది. ఏం నువ్వు అనుకుంటున్నావు అని ఏం మారదు. ఈ గాలి, ఈ నీళ్లు, ఈ అగ్ని, ఈ ఆకాశము, ఈ శబ్దము, ఈ అన్నము, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు ఏమీ మారలేదు. నువ్వు మాత్రమే మారావు. మారేనని అనుకుంటున్నావు నువ్వు. ధర్మము, సత్యము ఇవే చిరస్థాయిగా ఉంటాయి. దాన్ని ఎవడు ఆచరిస్తున్నాడు వాడు సుఖంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు, ఉన్నత గతులు పొందుతాడు. వాడికే మోక్షము, వాడికే జ్ఞానము, వాడే పూజనీయుడు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయల్లో నీకు పూజాస్థానం ఉండదు. నీ ఎదురుగుండే దండాలు పెట్టి వంగుతారు, నువ్వు పోతే తిడతారు వెనకాల. కానీ వీరు ఎలా కాదు, వారు ఉన్నా లేకపోయినా వారిని పూజిస్తారు జనం. అది సంపద, ఐశ్వర్యం అంటే భగవంతుడు ఇచ్చే ఐశ్వర్యం అది. సత్యము. ఈ 18 పురాణాలు కూడా అవే చెప్తున్నాయి నాయన. నాడీ శాస్త్రాలు ఉన్నాయి మనకి, 18 నాడులు. ఆ నాడీ శుద్ధి జరిగితే లోపల ఉండే దోషాలన్నీ పోతాయి. 18 మహాపురాణాలు చెప్పాడు వ్యాసుడు. అవి వింటే మనం ఏం తప్పులు చేస్తున్నామో తెలుస్తుంది. తాత్కాలికంగా కక్కుర్తిపడి ఈరోజు ఏదో తినేద్దాం, ఈరోజు సంపాదించేద్దాం అనే అవివేక ఆలోచనలన్నీ పోతే మన ప్రాప్తంలో ఉన్నదే వస్తుంది. అంతమించి ఏం రాదు. అంతమించి నువ్వు కష్టపడి సంపాదించి దాచినా అది ఉండదు, ఎవడో ఎత్తుపోతాడు. పాత స్వామి చెప్పేవాళ్ళు, ఒంటికి ఆమదం పూసుకుని ఆ రూపాయి బిళ్ళలో పొలినా నీకు ఎంత అంటారో అంతే అంటుతుందని. ఎక్కువ ఓవర్ ట్రైన్ చేసి, ఎక్కువ సంపాదించి, ఎక్కువ వ్యాపారం చేసి, ఎక్కువ మందిని మోసం చేసి, ఏదో రూపంలో సంపాదించి ఓ 4 ఇళ్ళు 4 ఎకరాల పొలం ఏదో ఆలోచనలు వస్తాడు. కానీ ఏ వ్యాధో చిన్నగా వచ్చి ఎంటర్ అయిందంటే ఇవన్నీ అమ్ముకుని 3 రోజులు లాగేస్తాడు. డాక్టర్ రూపంలో వస్తాడు అక్కడ. భగవంతుడే ఎగురు ఎగురు ఎంత ఎగురుతాయి ఎగురు. ఒక్క క్షణంలో చూడండి, ఆసుపత్రిలో చేరగానే ముందు 50,000 కట్టండి, ఏం పర్లేదు, ఐసీయూలో పెడతాం. ఐసీయూలో పెడతాడు. ఐ సీ యువర్ ఎండ్ అని అర్థం దానికి. నీ అంత చూస్తానే దానికి అర్థం. లోపల తీసుకెళ్ళి పెడతారు, ఎవరు రాణించారు. 50,000, 25,000, 30,000, 50,000 కట్టిస్తూనే ఉంటాడు. నీ చేత నీ కెపాసిటీ చూస్తాడు. కట్టగలుగుతున్నారా, రైట్, పర్లేదండి, రికవర్ అయ్యారండి, పర్లేదండి, ఇంకో 2 days తర్వాత జనరల్కి మరుస్తుంది, చూద్దాం, అబ్జర్వేషన్లో పెట్టాం. భలే ఉంటాయి వాళ్ళు. మళ్ళీ ఎంత కన్విన్సింగ్గా ఉంటుంది అంతా కూడా. నువ్వు ఎంత అక్రమంగా నీ ప్రాప్తంలో లేని దాన్ని నువ్వు ప్రయత్నపూర్వకంగా బలవంతంగా తెచ్చుకున్నావు, అదంతా లాగేస్తాడు. నీకు ఎంత చెందాలో అంతే చెందుతుంది, అంతకు మించి ఉండదు నీకు. నీ గత జన్మలో చేసిన దానపానాదులు ఏదైతే ఉన్నాయో, పుణ్యతీర్థాలు, క్షేత్రము, తీర్థము, దానము, గో పూజ, బ్రాహ్మణుడు, ఇవన్నీ ఉన్నాయి కదా వేదం చెప్తున్నవి. ఏమేం చేసావో దాని ఫలితాలే సుఖాలుగా వస్తాయి. అది నీదే, ఎవ్వరు ఎత్తుకోలేడు. ఏం చేయకుండానే ఇక్కడ అనుభవించేద్దామంటే కుదరదు. పురాణాలు చెప్పడానికి ఇదే కారణం. పురాణాల్లో ఉండే పాత్రలన్నీ వీటిలే చెప్తూ ఉంటుంది. ధర్మబద్ధంగా ఉండు, జీవితాన్ని ధర్మబద్ధంగా నడుపు, ధర్మాన్ని ఆచరించు, సత్యాన్నే పలుకో. నువ్వు ఎలా సుఖంగా ఉండాలనుకుంటున్నావు, అవతల వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. వాడిని మోసం చేసే ప్రయత్నం చేయకో, ఎవరిని మోసగించకో, నీ ప్రాప్తం అనుకో. అప్పుడు గమనిస్తాడు నేను పరమాత్మ. ఇది బంగారం అన్నప్పుడే కదా రాసి చూసేది, గీకి చూసేది. నువ్వు నియమాలు పెట్టుకుని దాని ప్రకారం నడుస్తుంటే అప్పుడు పరమాత్మ పరీక్షలు పెడతాడు. నిలబడతాడో లేదా పరీక్షలకు వీడు, మళ్ళీ కకృతి పడతాడా ఏదన్నా వస్తుందేమో అని.
ఇవన్నీ భావజాలాన్ని కూడా పాత్రలుగా క్రియేట్ చేశాడు వ్యాసుడు 18 పురాణాలుగా. అందుకని పురాణాలు వినాలి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం కోసం. పురాణాలు 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, మహాభారతం. ఇవి వినగా 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 మనం ఎక్కడ దారి తప్పామో తెలుసుకుని సరైన మార్గంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం. దేహం ఉన్నంత వరకే నీ ఆలోచనలు, కలలు, భావాలు, ప్రయత్నాలు అన్నీ కూడా. దేహం పోతే ఏముండదు కదా. ఏం చేసినా ఈ దేహంతోనే. నీకు దేహం ఇచ్చింది కూడా అందుకే. కర్మల వల్ల దేహం వచ్చింది, దేహం వల్ల కర్మలు జరుగుతున్నాయి. ఈ దేహము కర్మలు చక్రం. ఇది జనన మరణ చక్రానికి కారణం కర్మ. దేహం ఏర్పడిందంటే కర్మ చేయకుండా ఉండలేవు. ఆకలిస్తోంది, తినాలి కదా, కర్మ అది. ఉండాలి కదా, ఉండటానికి ఉండాలి కదా, కింద సంపాదించాలి కదా. కర్మలు ఏమని చేస్తూ పోతావు. సత్కర్మ, దుష్కర్మ, దాని ఫలితాలే పుణ్యపాపాలుగా ఏర్పడతాయి. దీని పాత్రలు ఇవన్నీ కూడా పురాణాల్లో మనకి పాత్రలుగా వివరిస్తున్నారు. సో ఆ పురాణాలు చెప్పటం అనేది ఒక కళ, భగవంతుడి యొక్క వరం. అనుగ్రహం ఉంటేనే చెప్పగలుగుతాం. అమ్మవారి దయ ఉంటేనే వాక్కు పలుకుతుంది, లేకపోతే పలకదు. చాలా పెద్ద పండితుడు ఒక ఆయన వచ్చాడు. నేను ఎక్కువ ఏదైనా కార్యక్రమం పెట్టడం నేను చెప్పను, ఎవరి చేత చెప్పిస్తుంటాను. సో ఒక ఆయన పిలిపించాను. ఆయన మంచి పండితుడు, పేరుంది, డాక్టరేట్. ఆయన తీసుకొచ్చాము, కాసేపు చెప్పమని మైక్ ఇచ్చాను. నా కార్యక్రమాలు నేను బిజీగా ఉన్నాం. మైక్ పట్టుకుని 10 నిమిషాలు మాట్లాడేసరికి సభలో ఉండేవాళ్ళంతా సగం మంది కాలిపోయారు. పెద్ద గ్రంథాలు రాశాడు, చాలా గ్రంథాలు రాశాడు ఆయన. రాతగాడే, కూతగాడు కాదు. మాట్లాడటం ఒక కళ, రాయటం ఒక కళ. నేను రాస్తే జనరల్గా ఉంటుంది. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య ఇచ్చాడు. నాకు ఏ విద్య ఇచ్చాడు? మాట్లాడేందుకు చక్కగా. పురాణాలు చెప్పటం ఒక కళ, అది పరమాత్మ ఇచ్చే వరం. పూర్వజన్మలో ఏ ఆరాధన చేశానో నాకు వాక్కునిచ్చింది అమ్మవారు. సరే, పురాణే మంత్రేవా, పురాణాలు చెప్పడం కూడా అంత సులువు కాదు. పరమాత్మ దానికి కూడా పద్యము, ఆ ఛందస్సు, ఆ భావము, ఆ పాత్ర, పూర్వపరాలు అని తెలిసి ఉండాలి, అప్పుడే చెప్పగలుగుతాడు. అది నేను నేర్చుకోలేదు కాబట్టి ఎలా నా జీవనయాత్ర ఎలా సాగాలి? భార్య పిల్లలు, సంసారమైన గృహస్థాశ్రమంలో ఉన్నాం, బాధ్యతలాయే. రూపాయలు ఏంటి, ఏది నడవదు. ఎంత వేదాంతం చెప్పిన రూపాయి అయితే కావాల్సిందే కదా. నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఏ విద్య నేర్చుకోలేదు. పరమాత్మ విద్యాహీనుణ్ణి, విద్యాగంధం ఒకంత కూడా లేదు అని చెప్పుకుంటూ తన యొక్క బాధని ఈ భావజాలతో వెళ్ళబోస్తున్నటువంటి ఈ శ్లోకం మిగతాది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.